రీసెంట్గా ఒక మంచి వార్త మీరు బాలకృష్ణ గారి ముందు మిమిక్రీ చేయడం. మా చైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమ్మా రాణమ్మా. బాలయ్య బాబు గారు నాతో గొంతు గెలపడమే కాకుండా నేను మీసం తిప్పుతుంటే ఆయన తిప్పారు. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. సార్ క్యారవాన్లోకి వెళ్ళిపోయారు. నేను కలవడం మిస్ అయిపోయింది. కట్ చేస్తే అంటే దేవుడు కూడా సమయం వచ్చినప్పుడు అన్నీ ఇస్తాను. అప్పుడు ఉండుంటే నేను ఒక 2 నిమిషాలు ఉండేవాడిని ఆయన దగ్గర ఒక ఫోటో దిగడానికి. మాకు చక్కగా వేడి వేడి ఉల్లిపాయ పకోడీ తెప్పించారు. సూపరా. ఆయనతో మాట్లాడితే మేము ఇది ఎక్కడ మర్చిపోతామని 10 to 15 టైమ్స్ చెప్పుంటారు సినిమా. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. పిటి గణేష్ గారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కడే చెప్తాను, దేశాన్ని ప్రేమించాలి, రాష్ట్రాన్ని ప్రేమించాలి. రీసెంట్గా చెప్పారా రాజు కనకాల గారికి? జనతా గారు జనతా గారు. ఒకవేళ మిమ్మల్ని కలవకపోయి ఉంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని, కానీ సంతకం మాత్రం పెట్టేవాడిని కదా సార్. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ శివ బబ్రీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో చాలా హ్యాపీ మిమ్మల్ని చూడటం. అంటే ఇప్పుడు వీడియోస్లో వీటిలో చూస్తుంటాం, స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవన్నీ చేస్తుంటారు చాలా చక్కగా, చాలా షోస్కి కూడా వెళ్తూ ఉంటారు. కానీ అంటే రీసెంట్గా ఒక మంచి వార్త మీరు బాలకృష్ణ గారి ముందు మిమిక్రీ చేయడం, అది ఆయన వాయిస్ చేయడం, ఆయన ముందు ఆయన అసలు లేచి నించొని క్లాప్స్ కొట్టేసి అభినందించడం చాలా మంచి విషయం అనిపించింది. అంటే ఒక కళాకారులకి అంతకన్నా నాకు తెలిసి ఇంకా గొప్ప విషయం ఉండదేమో అని అనిపించింది. శివ గారు ఏంటి ఈ సందర్భం ఒకసారి మాకు చెప్తారు, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది? అంటే యాక్చువల్గా దీనికంటే ఒక ముందు ఒక విషయం చెప్పాలండి. నేను ఇంతకుముందు మహానాయకుడి సినిమా షూటింగ్కి వెళ్ళాను. నాయకుడి సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు బాలయ్య బాబు గారిని కలుద్దామని. అంటే యాక్చువల్గా నేను ఇలా ఎదురుగా నుంచుంటే ఆయన నాయంకే చూస్తున్నారు. అంటే మేబీ ఇంటర్వ్యూని చూసి ఉండొచ్చేమో బహుశా, ఎక్కడైనా గుర్తుపట్టి ఉండొచ్చు, ఎవరు ఇతనాన్ని చూస్తూ ఉండొచ్చు. గమనించాను, అరే సార్ చూస్తున్నారని చెప్పి నేను కొంచెం బెరుకుంటుంది కదా, ఇట్లా పక్కకి వెళ్ళాను. మళ్ళీ ఆయన అటు చూస్తూ ఉన్నారు. నేను తర్వాత మేనేజర్ మురళి గారిని ఉండేవాళ్ళు. సార్ మిమ్మల్ని బాగా చూస్తున్నారు, గుర్తుపెట్టినట్టున్నారు, 2 సార్లు వెళ్దాం రండి అని చెప్పేసి పిలుచుకుని వెళ్తుంటే సడన్గా ఒకసారి ఉన్నట్టుండి కొండపోత వర్షం తుఫాన్లోకి వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు. ఓకే. సార్ క్యారవాన్లోకి వెళ్ళిపోయారు. నేను కలవడం మిస్ అయిపోయింది. నేను ఆ రోజు అసలు ఎంత బాధపడ్డానంటే ఏంటిది, ఒక్కటి నేను బాలకృష్ణ గారి వాయిస్తోనే నాకు లైఫ్ వచ్చింది. ఒక్కసారి ఆయన కలిసి ఒక్క ఫోటో దిగుంటే ఇంకొంచెం బాగుండేది, అసలు బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పని అనుకున్నా. ఇంకొంచెం ఎనర్జీ పెరిగేది. కట్ చేస్తే అంటే దేవుడు కూడా సమయం వచ్చినప్పుడు అన్నీ ఇస్తారండి. అప్పుడు ఉండుంటే నేను ఒక 2 నిమిషాలు ఉండేవాడినేమో ఆయన దగ్గర ఒక ఫోటో దిగడానికి. కానీ ఇప్పుడు కలవడం యాక్చువల్గా సౌమ్య గారు అని చెప్పేసి ఆవిడ మా ఘంటసాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో విజయవాడ, ఆవిడ ప్రొఫెసరు. ఓకే. ఆయనతో పాటు డిప్యూటీ డైరెక్టర్ ధన్యాజ్ పెంచలయ్య గారు ఉన్నారు. ఓకే ఓకే. ఆయన నాకు బాగా పరిచయం. సో ఈవిడ ద్వారా ఆయన కలుస్తుంటే ఆయనకు బాలయ్య గారు ఫోన్ చేస్తే నేను జస్ట్ అన్నా, ఏమంటే మీకు అవకాశం వస్తే నాకు కూడా కల్పించండి అని. అనగానే తర్వాత రోజు రేపు కలుద్దాం రా అన్నారు. నేను ఆశ్చర్యపోయినా, ఊరుకోండి సార్ జోక్ లేకండి, నేను అడిగాను లేదు ఇవాళ అలా అంటున్నారు మీరు అని చెప్పి. నిజంగా నువ్వు రా అని చెప్పని అన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఆయన దగ్గర ఉండగానే ఫోన్ వచ్చింది బాలకృష్ణ గారికి. ఆయన ఏమని చేశారు, ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అని సేవ్ చేసుకున్నాడు. బాలకృష్ణ గారు అని చెప్పి చూపించారు. ఇట్లా చూపించిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకెవరన్నా ఎమ్మెల్యే ఉన్నారేమో అని అనిపించాను అనుకుంది. అనుకున్న తర్వాత ఈ ఫోన్లోంచి వాయిస్ బయటకు వినపడుతుంది. అసలు మనం అలా పట్టేసా, టక్మని అలా పట్టేసాను. ఇక బాలకృష్ణ గారు మీరు ఒక్కలే వస్తున్నారా అన్నారు. అంటే నాతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు సార్, ఒక ఆయన బబరి శివ అని, మీకు విపరీతమైన అభిమాని, ఆయన వస్తాడు సార్ అన్నాడు. వచ్చేయండి అన్నారు ఆయన. అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన యాక్చువల్గా ఆయనకి సన్మానం చేద్దాం అనుకుని నేను తీసుకెళ్ళినటువంటి శాలువ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇద్దామని తీసుకెళ్ళి అవి కార్లో మర్చిపోయినా. సరే సార్ మీరు వెళ్ళండి లోపలికి పిలుస్తానంటే, ఇందులో కూడా ఒక విషయం చెప్పాలండి, 4:45 అన్నారు. ఎగ్జాక్ట్ టైం 4:45 లోపలికి పిలిచారు. ఆ టైం అంటే పంక్చువాలిటీ కోసం చెప్తున్నా, ఆయన పంక్చువాలిటీ గురించి చెప్తున్నా. కరెక్ట్
కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళు లోపలికి పిలిచారు. సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను, నేను వెళ్ళి కిందకు వచ్చాను, డోర్ ఇట్లా నాక్ చేసి ఓపెన్ చేశారు. చూడంగానే ఆయన మన అంటారు అందరూ రకరకాలుగా చెప్తుంటారు కదా, ఎంత స్పోర్టివ్ ఆయన. ఇలా చూడంగానే మిమిక్రీ ఆర్టిస్ట్ లోపల అని ఇట్లా అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన కదా, మనము గౌరవంగా ఉండాలని చెప్పి షూ ఇప్పుతుంటే ఆయన షూ ఇప్పుతుంటా అని ఇట్లా అన్నారు. మళ్ళీ ఏం అవసరం లేదురా అంటే షూ కూడా అంటే అనుకుంటారు కదా, మనం అంత అవసరం లేదు, నువ్వు రా, షూ అవసరం లేదు రా అని చెప్పి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన ముందు ఫోటో దిగద్దు రా అని చెప్పేసి దగ్గరికి వచ్చిన తర్వాత రకరకాలుగా అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి ఇవి పెడుతుంటారు. కానీ ఆయన నా పక్కన ఇలా నుంచున్నారు. ఆ ఫోటో తీస్తున్నప్పుడు ఆ ఫ్రేమ్కి సరిగ్గా అవ్వట్లేదు, నేను ఇట్లా వెనక్కి ఇట్లా చూస్తూ ఉన్నా. ఆయన ఎంత స్పోర్టివ్గా ఎంత జోయల్గా ఉంటారు. ఇలా దోశారు నన్ను. నేను ఎక్కడ కదులుతాను ఎంత పెద్ద వర్షాలు వేసుకుని అని కలవలేదు. ఎట్లా అన్నారు, ఇట్లా అని అంటున్నారు. నేను ఇటు తిరిగేసరికి ఏం లేదు సరదాగా చాలా అక్కడ జోక్గా అట్లా నాకు చాలా బాగా అనిపించింది. అరే నేను ఫస్ట్ టైం కలిశాను, అట్లా ఎంత జోక్గా ఎంత ఫ్రీగా, ఆ టెన్షన్ పోయింది ఫస్ట్ నాకు. నేను అలా చాలామంది యాక్టర్స్ ఆయనతో సన్నిహితం ఉన్న వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారండి. కానీ నిజంగా అలా కాదు అని నేను కాదు అని అనుకున్నాను. కానీ ఏదేమైనా కొంచెం ఉంటుంది కదా, ఆ 5 నిమిషాలు అది పోయింది. తర్వాత కూర్చోబెట్టిన తర్వాత అన్నీ మాట్లాడడం. ఎక్కడండి మీదే ఊరు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంటారా, మీ భార్య మీ పిల్లలు ఎలా ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి, పిల్లల పేర్లు, వాళ్ళు ఏం చదువుతున్నారు అన్నీ తెలుసుకున్నారు. అట్లాగే నాతో పాటు వచ్చినటువంటి పెంచలయ్య గారి గురించి కానివ్వండి, వాళ్ళ కుటుంబం గురించి, అట్లా అందరి గురించి ఆయన తెలుసుకోవటం, మాట్లాడటం ఇట్లా జరిగిందనమాట. ఆ తర్వాత మాకు చక్కగా వేడి ఉల్లిపాయ పకోడీ తెప్పించారు. సూపరా. వేడి ఉల్లిపాయ పకోడీ తెప్పించి ముందు పెట్టిన తర్వాత ఇంకోటి, ఆయనతో మాట్లాడితే మేము ఇది ఎక్కడ మర్చిపోతామని 10 to 15 times చెప్పుంటారు తినమని. అక్కడ ఉన్న మిమ్మల్ని తీసుకోండి అని మనం చెప్పడమే మధ్యలో మేము మర్చిపోయి ఒక మాట మాట్లాడి మళ్ళీ ఆయన చూసి మాకు ఫస్ట్ టైం చూసి ఆయన చూడాలనిపిస్తుంది, అట్లా మాట్లాడాలని అనిపిస్తుంది. ఇది మర్చిపోతున్నాం ఈ సంగతి. మేబీ మీరు ముందు తీసుకోండి తినండి అని చెప్పి అది తినేదా కూరుకోలే ఆయన. మేబీ అప్పుడు కలిసి ఉంటే ఇంత మిస్ అయ్యేవాళ్ళేమో. అదంతా మిస్ అయ్యేవాడిని ఖచ్చితంగా. ఆ తర్వాత టీ తీసుకొచ్చారు. టీ కూడా అదే చల్లారిపోతుంది, మేము ఆయన ఇంకా చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడుతుంటే ఎన్ని విషయాలండి, ఆయన ఒక కదిలే ఎన్సైక్లోపీడియా, ఎన్ని విషయాలు చెప్పారు అసలు. ఇంకొకటి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కదా, నా ముందు ఆయన చాలామందిని ఇమిటేట్ చేశారు మీ దగ్గర. ఓకే. ఎంత బ్రహ్మాండంగా, అరే నేను కాదు కదా ఈయన పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకున్నాను ఫస్ట్ నేను. ఆయన చాలా అబ్జర్వేషన్ బాగా చేస్తారు. అది మీరు టాప్ హీరో సినిమా చూసారా అని చెప్పి అడిగారు. టాప్ హీరో సినిమా చూశానంటే చూశాను సార్ అన్న. అందులో నేను ఇమిటేట్ చేసి గుర్తుంది అంటే టాప్ హీరో చాలా క్రితం చూశాను, నాకు యాక్చువల్గా ఇది గుర్తులేదు. అన్ని సినిమాలు అన్నీ కాదు, టాప్ హీరో గుర్తుందా అని లేదు, గుర్తుందా అనగానే ఆయన ఇమీడియట్గా ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని, ఎస్వి రంగారావు గారిని ముగ్గురిని ఇమిటేట్ చేసి చూపించారు. అబ్బా ఎంత పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేశారు తెలుసా, మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బ్రహ్మాండంగా ఇమిటేట్ చేశారు ఆయన. అదే అయిపోయింది. ఇంకెవరిని కూడా ఇంకొక ఇద్దరిని ఇమిటేట్ చేశారు. అరే అసలు మామూలు ఈ నటుడే కాదు, అంతకు మించి సకల కళా సార్వభౌముడు అనిపించింది నాకు. అట్లా ఇమిటేట్ చేశారు. చాలా రకరకాల విషయాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను సార్ నా కోరిక సార్, నేను చెప్పిన మీ సార్ ఏదో సాధిద్దామని ఇంట్లోంచి ₹1 తీసుకోకుండా మీ వాయిస్ పట్టుకుని 23 ఏళ్ళ క్రితం ఏమో వచ్చాను సార్ హైదరాబాదు. ఈరోజు నాకు మీ దైవాలు అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పా. అన్న ఒక నవ్వేరు. అది ఆయనకు సంతోషం వేసి ఉంటుంది, నాకు సంతోషం వేసి ఖచ్చితంగా. అంటే ఆ నవ్వులోనే అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఏ విషయాన్ని దాచి మాట్లాడే మనిషి కానే కాదు అసలు. ఎగ్జాక్ట్ నీ లోపల ఏముంటుందో అది బయటకు వస్తుంది అంత పర్ఫెక్ట్గా. ఒకడు నేను డైలాగ్ చెప్తుంటే, డైలాగ్ సంగతి తర్వాత వస్తాను, డైలాగ్ చెప్తుంటే ఆ డైలాగ్ పెట్టాం కదా మొన్న, కింద ఒకడు కామెంట్ పెట్టాడు, ఏమని, ఆయన కూర్చోమని కూడా అనట్లేదు అని చెప్పి పెట్టాడు.
నాకు మండింది అంటే చూడంగానే నేను ఎమ్మటే ఎవరికి నేను రిప్లై ఇవ్వను, వాడికి సాధారణంగా ఇచ్చిన ఇవ్వము, అవును, ఇవ్వను. అవును. వాడికి ఈడేట్ నీకేం తెలుసురా, నువ్వెందుకు అలా పెట్టావు. ఆయన ఎంత ఫ్రీగా కూర్చున్నాం, మళ్ళీ ఇట్లా హ్యాపీగా వెనక్కి అనుకుని కూర్చున్నాం, మంచిగా కూర్చున్నాం అని చాలాసేపు అట్లా కూర్చుని లెగిసాను నేను. ఎందుకు ఆ డైలాగ్ చెప్పడానికి అది నుంచుని చెప్తే అది కరెక్ట్గా వస్తుంది, ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇవ్వచ్చు. ఇంకా అక్కడికి కూడా నేను నుంచున్నా కూడా మీరు చూస్తుంటే ఆ వీడియోలో అక్కడ ఒక టేబుల్ అడ్డుగా ఉంది నాకు, లేకపోతే ఇంకా మంచిగా చెప్పేవాడిని, ఫ్రీ మూమెంట్ చెప్పేవాడిని. అక్కడ ఉంది, అందుకని లేచి నుంచున్నా, నీకేం తెలుసునా అందుకని నేను లేచి నుంచున్నా అని చెప్పి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి కామెంట్ పెట్టిన. తర్వాత మళ్ళీ వాడు ఏం నాకు రిప్లై తెలియని ఇప్పుడు తెలియకుండా ఎందుకు పెడతారు. నిజంగా ప్రపంచంలో ఉన్న పెద్ద దురలవాటు ఏంటంటే ప్రతి వాడిని ఏది పడితే అది మాట్లాడేసేయటం, అవతల వ్యక్తి స్థాయి ఏంటి క్రిటిసైజ్ చేయడం, లేకపోతే అంటే నీకు నచ్చకపోతే అయిపోయిందా, నీకు వంకాయ కూర నచ్చదు నాకు నచ్చుద్దండి, ఎవరి ఒపీనియన్స్ ఉంటుంది కదా. మరి అలా పెట్టడం కరెక్ట్ అనిపించలే. నేను ఎవరెవరైతే అంటే అన్ని కామెంట్లో 99.9% అన్ని సూపర్ కామెంట్సే వచ్చినాయి. ఎవరు ఆ 0.001 రాక్షసులు ఉంటారు, ఆ రాక్షసులు అందరికి ఖచ్చితంగా ఎలా ఇవ్వాలో అలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన. సాధారణంగా మిక్కీ ఆర్టిస్టులు చేస్తున్నప్పుడు ఒక 10 మంది చప్పట్లు కొడితేనో లేదా ఒక స్టేజ్ మొత్తం మీరు మొత్తం చేస్తేనో ఆ ఆనందానికి మీరు ఏదైతే హీరోని అనుకరించి ఇన్ని రోజులు చేశారో ఆయన ముందు ఆయన వాయిస్లే 2-3 చేసి చూపించడం, ఆయనతో ఒక గంట సమయం అనేది నాకు తెలిసి ఇది మీకు లైఫ్ లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని. అంటే ఇన్ని రోజులు మీకు ఒక స్టాంప్ ఉండేది, ఇప్పుడు ఇంకా పెద్ద ఇంకా బాలకృష్ణ గారి వాయిస్ అంటే ఇంకా మీరే ఫస్ట్ అనేది ఇంకా నాకు తెలిసి. అయితే ఇంకొక విషయం అండి, ఎంత గొప్ప మనిషి కాకపోతే, ఎంత కల్మషం లేని మనిషి కాకపోతే, నిజంగా చిన్నపిల్లల మనస్తత్వం కాకపోతే మీరు ఆ ఫేస్ ఫీలింగ్స్ ఉండే అయిపోయిన తర్వాత అని చెప్పి ఆయనే చప్పట్లు కొట్టారు, కొట్టి లెగిసి నుంచుని షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా చేశారు, వెరీ గుడ్, నాకంటే బాగా చేశారు. అసలు ఆ ఫేస్ నేను అది మళ్ళీ వీడియో చూసి గమనించిన, నాకు ఇప్పటికే అది ఫేస్ మెదులుతుంది కళ్ళల్లో. అసలు కనీసం ఆయన ఏమి ఇంటెన్షియల్ అన్నది కాదండి, అది ఆయన మనసులో నుంచి వచ్చేసింది. అది ఎంత బ్రహ్మాండంగా, ఎంత గొప్ప వ్యక్తి కాబట్టి అట్లా అంటారండి. ఎవరైనా సరే ఇప్పుడు నా డైలాగు నేనే నాకంటే నువ్వు బాగా చెప్పావు అని ఎట్లా అంటాను నేను, నాకంటే బాగా చెప్పారని చెప్పారు కదా. మరి అట్లా చెప్పారంటే నిజంగా ఎంత ఫ్రీ అండ్ ఫ్రాంక్, గొప్ప మనసు ఉండాలి, అసలు మామూలు విషయం కాదు. 200% డైమండ్. ఒకసారి చేసి చూపిస్తారు మీరు ఏదైతే బాలకృష్ణ గారు ముందు చేసిన డైలాగ్స్. పైసా వసూలు ఒకటి చేశారు, గౌతమ్ పుత్ర సాత్కర్ణి డైలాగ్స్. పైసా వసూలు సగమే చేశాను యాక్చువల్గా. అవునా? ఆయన ముందు సగమే చేశాను. అంటే సగం ఎందుకు చేశాను నాకు అర్థం కాల, అది మొత్తం చేసింది ఇంకా బాగుండేది ఆ డైలాగ్. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి సినిమా కాక ఇంకేంటి, ఐఎమ్ ది హీరో, యు ఆర్ ది కమెడియన్ అండ్ విలన్ టచ్ మై హీరోయిన్, దిస్ ఈజ్ ఎన్ యాక్చువల్ ఫిలిం. తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడలే, కానీ అందులో పుల్లి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మందేసిన మొదటి అనుకున్నారా, క్రాష్ ఎవ్రీవన్, బీహార్ నీళ్ళు తాగిన వాళ్ళని తిహార్లో పోయించా, తూ క్యారే సాలే, రామకృష్ణ థియేటర్ సందులో పెరిగా, మన దీని టికెట్ మ్యాన్స్ నవ్వు తప్ప ఏది పనికి రాదు. అసలు ఇలా ఉంటుంది. కళ్ళు మూసుకొని వింటే కూడా అసలు యాస్టీస్ బాలయ్య గారు మాట్లాడుతున్నారేమో అని అనిపించింది. సార్ ఎవరికైనా ఫోన్ చేయాలంటే మీకే ఫోన్ చేసి మాట్లాడించచ్చు ఈ ఊరిని సరదాగా ఎప్పుడన్నా ఎవరన్నా బాగా ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి అట్లా అడుగుతుంటారు. అడిగినప్పుడు నేను మాట్లాడుతుంటా. రీసెంట్గా ఒక అబ్బాయి కూడా వాళ్ళ నాన్నగారు బాలకృష్ణ ఫ్యాను, ఊర్లో ఎక్కడ వ్యవసాయం చేసుకుంటారు, అబ్బాయి యూట్యూబ్ యాంకర్. ఓకే. అతను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పర్సనల్గా మా నాన్నగారు బాలకృష్ణ గారి ఫ్యాను, నేను ఆయనతో ఎడితిరిగి మాట్లాడించలేను, ఎప్పటికి మాట్లాడిస్తానో తెలియదు, మీరు మాట్లాడండి, వద్దులమ్మా ఎందుకు వాళ్ళు ఇదవుతారు అని చెప్పాను. అన్న లేదన్నా ఇది తెలిసేది కాదు పెట్టేది కాదు అని చెప్పని మాట్లాడించాడు. నేను మాట్లాడా ఫోన్ చూసి, నమస్కారం అండి, బాగున్నారా, ఆరోగ్యం బాగుంటుందా, ఏం చేస్తుంటారు మీరు, వ్యవసాయం, దేశానికి వెన్నుముక రైతు, మీరు వ్యవసాయం చాలా అద్భుతంగా చేయాలి, మీకు అంతా కలిసి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇట్లా మాట్లాడా. ఎలా మాట్లాడితే ఫస్ట్ అసలు ఆయన నమ్మలేదు. ఫస్ట్ బాలకృష్ణ గారిని అఖండ 2 మూవీ ఇంటర్వ్యూ కోసం పిలిచాను అంటే ఆయన నమ్మలా. ఆయన ఫస్ట్ బాలకృష్ణ గారు అన్నాడు ఫస్ట్ ఆయన.
అన్న తర్వాత చెప్పండి అని చెప్పని అనగానే కనెక్ట్ అయ్యాడు. అమ్మ ఇది నిజంగా బాలకృష్ణ గారు అని చెప్పి నమ్మేస్తారు ఇంకెవరు. చాలా బాగా మాట్లాడారు. ఆయన సంతోషానికి అవధులు లేవు. అదే అయితే నేనే అతనేం చేశాడు, దీన్ని ఇందులో పెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో ఇందులో పెట్టాడు. అది పరిగెత్తింది అంతే, ఇక అంత బ్రహ్మాండంగా అయింది. సో అట్లా ఆయనతో అంతసేపు గడిపేటటువంటి అవకాశం రావడం నిజంగా అది అంతే పూర్వజన్మ దైవేచ్ఛ. అదే నాకు మొన్న తెలిసింటే నేను కూడా చేయించాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీతో మాట్లాడించా. ఇంకోటి గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగ్ కూడా ఒకసారి. గౌతమిపుత్ర శాతకర్ణి మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమ్మా రాణమ్మా. ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుదాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశ నేతృత్వ ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. అసలు డైలాగ్ చెప్తుంటే బాలయ్య బాబు గారు నాతో గొంతు గెలపడమే కాకుండా నేను మేసం తిప్పుతుంటే ఆయన తిప్పారు. నాకు అసలు భలే అనిపించింది తెలుసా బ్రదర్. నిజంగా నేను ఆ డైలాగ్ చెప్పడమే ఎక్కువ, ఆయన వినడమే ఎక్కువ. నాతో పాటు గొంతు కలిపి మీసం తిప్పి ఎంజాయ్ చేస్తున్నాడు. నా కళల్లోకే చూస్తున్నారు మీరు, చూడండి నా కళల్లోకే చూస్తున్నారు డైలాగ్. ఆయన అలా చూడటం వలన నేను ఆ చూపు మరచలేకపోయా. ఇప్పుడు జనరల్గా బాలకృష్ణ గారి ముందుకెళ్ళి మీసం తిప్పుతామంటే తిప్పం కదా అసలు, కానీ నేను అటు తిప్పగలిగాను, అట్లా చెప్పగలిగాను అంటే కారణం ఏంటంటే దాన్ని అలా ఎంజాయ్ చేస్తారు. ఈ పైసా వసూలు డైలాగ్ కూడా చెప్తున్నప్పుడు కూడా అట్లా అవి అట్లా డైలాగ్స్ ఆయన బాగా. ఆ సినిమా అంటే బాలకృష్ణ గారికి చాలా ఇష్టమైన సినిమా. నేను అనుకోవడం ఫస్ట్ ప్లేస్ లో అదే ఉంటుందేమో. ఆయన లాస్ట్ టైం కూడా చెప్పినట్టు జగన్ గారు ఎప్పుడంటే అప్పుడే క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, ఇప్పుడే చేసేస్తా అన్నట్టు చెప్తారు. అలా ఇంకా ఇప్పుడు బాలకృష్ణ గారి వాయిస్ మీకు ఇంకా డిట్టో కాబట్టి అది కాకుండా నాకు తెలిసి ఒక 70 వాయిసెస్ దాకా మినిమం 120 వాయిస్లు చేస్తారు. 120. ఓకే, అంటే నేను ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం 4 విన్నప్పుడు అది మీరు చూసింది కంటిన్యూస్ గా 120 కంటిన్యూస్ చేయాలంటే కష్టమే కదా బ్రదర్. చాలా తర్వాత 80 చేసే 100 చేసే కానీ ఇదంతా మోర్ ప్రాక్టీస్ గా దాదాపు ఒక 120 దాకా చేస్తారు మొత్తం. 120 సార్. అంటే రెగ్యులర్ చేసే వాళ్ళే కాకుండా డిఫరెంట్ గా ఇప్పుడు విటి గణేశన్ గారి చేస్తారు, అలా ఏమైనా ఒక 2-3 డిఫరెంట్ చేసి చూపిస్తారు వాయిసెస్? 2-3 డిఫరెంట్ అంటే మీరు అన్నారు కదా విటి గణేష్ గారు, ఆయన డైలాగ్ తీసుకున్నాం. అరే హాయ్ శరత్, బాగున్నారా మీరు? ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, మీరు ఇలా తెలుగు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, చాలా సంతోషంగా ఉంది. చనిపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలా జోకేస్తున్నావు. ఎవడురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. ఇట్లా ఉంది. ఆయన నాకు తెలిసి చెన్నై నుంచి రాకపోతే ఇక్కడ మీతో డబ్బింగ్ కానిచ్చేయచ్చు. యాక్చువల్గా నేను ఆయనతో కలిసి నటించానండి సినిమా త్రిబాణధారి బార్బరిక్ సినిమాలో. బార్బరిక్లో చేశాను, నటించాను. ఇది అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు ఈ డబ్బింగ్ లేట్ అవుతుంటే యాక్చువల్గా నేను చెప్పేద్దాం అనుకున్నాను. అడిగాను మా డైరెక్టర్ గారిని, చెప్పమంటే చెప్తాను కంప్లీట్ డైలాగ్ మొత్తమే. మా డైరెక్టర్ గారు మోహన్ శ్రీవత్స, ఆయన మంచి టాలెంటెడ్, ఆయన కూడా ఆల్మోస్ట్ దగ్గరగా చెప్పాడు. నేను పూర్తిగా చెప్పేసేస్తాను సార్ ఈయన అన్నాడు. ఒక దశలో ఆయన ఆలోచించారు ఇద్దామని కూడా, కానీ తర్వాత ఈలోపు ఆయన దొరకడం, రావడం, చెప్పడం జరిగిందనమాట. ఇంకెవరిదైనా ఒక వాయిస్ చేసి చూపిస్తారా సార్? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, వెరీ హ్యాపీ. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మీతో ఇక్కడ మాట్లాడారు. ఏమో శరత్, ఎలా ఉన్నావమ్మా? బాగా జరుగుతున్నాయా? ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలి. నేను ఒక్కడే చెప్తాను, మన విధానం ఎప్పుడూ కూడా కనీసం 20 సంవత్సరాల ముందు ఉండాలి. ఆ మాదిరిగా ముందుకు పోవాలి. ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. దీన్నే మనం ఎక్కడన్నా బయట మాట్లాడేప్పుడు సభలో అట్లా ఏ రోజున చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. అదే మాదిరిగా ముందు పోవాలి, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి. నేను ఒక్కడే చెప్తాను,
దేశాన్ని ప్రేమించాలి, రాష్ట్రాన్ని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి, ఎవరైనా కూడా అలాగే ముందుకు పోవాలి. ఈ విధంగా ఆయన డైలాగ్ తీసుకొచ్చారు. అన్ని టోన్స్ బాగా పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. సరే, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒక 23 ఏళ్ళప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసాను, డబ్బులు లేకుండా, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అని. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ లైఫ్ ప్రెసెంట్ ఎలా ఉంది? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అంటే 23 ఇయర్స్గా నేను కమర్షియల్గా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. 23 ఇయర్స్గా. అంటే నేను మిమిక్రీ చేయటం అనేది నాకు 7 ఇయర్స్ ఏజ్, 6.5 7 ఇయర్స్ ఉన్నప్పుడు, ఇది నేను మిమిక్రీ చేయబడి 34 సంవత్సరం. 34 ఏళ్ళ నుంచి 34 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల. అంటే నేను జాబ్ చేసేవాడిని, ఉద్యోగం చేసేవాడిని. ఆ జాబు చేస్తూ కూడా దాన్ని వదిలేసి వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయాను నేను. కొద్దిగా భయపడ్డాను కానీ బట్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్ అంటే ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు డబ్బింగ్స్ కానీ, మిమిక్రీ, స్టేజ్ షోస్, ఈవెంట్స్ అన్నీ అవుతుంటాయి కాబట్టి ఇది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా? అంటే ఇప్పుడు ఈవెంట్ వాళ్ళందరూ మమ్మల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లాగే డైరెక్ట్గా ఇప్పుడు తెలిసిన వాళ్ళు మీలాంటి ఉంటారు, ఏదైనా అవసరం ఉంటే రిక్వైర్మెంట్ ఉంటే పిలుస్తారు. ఇవే కాకుండా మూవీస్కి ఏమైనా డబ్బింగ్స్ కావాలంటే డబ్బింగ్స్ చెప్పడం. నేను చాలామందికి సినిమాల్లో కూడా చెప్పానండి. రాజీవ్ కనకాల గారికి 2 సినిమాలు చెప్పాను. అట్లా మన పోసాని కృష్ణమూర్తి గారికి ఒక సినిమా చెప్పాను. ఇట్లా ఒక అవసరం వచ్చినప్పుడు మిమిక్రీ డబ్బింగ్లు రీసెంట్గా చెప్పారా రాజీవ్ కనకాల గారికి? రాజీవ్ కనకాల గారికి అంటే ఒక 1.5 2 ఇయర్స్ అవుతుందండి. ఏం సినిమా సార్? అంటే గీత అనేది ఒక సినిమా ఉన్నది, దానికి చెప్పాను. మా తర్వాత కళాకారుని ఒక మూవీ ఉంది, దానికి చెప్పాను. ఈ రెండింటికి ఆయనకి చెప్పానండి నేను. వినొచ్చా ఏమైనా ఒక 2 లైన్స్? ఏదైనా మన బాగా మంచి మధ్య బాగా ఫేమస్ అయినటువంటి డైలాగు మన జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్లోంచి ఆయన తీసుకుంటే, నా పేరు వికాస్ సార్, జిహెచ్ఎంసీలో ఎవడిసిగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్స్కి పర్మిషన్లు ఇస్తూ ఉంటాను సార్. రూల్స్కి కొంచెం డివేట్ అయినా పర్మిషన్ మాత్రం అస్సలు ఇవ్వను సార్. మొన్నొక బ్యాచ్ నా దగ్గరికి వచ్చింది సార్. ఎలాగైనా సంతకం పెట్టాలన్నారు. చావనైనా చేస్తాను కానీ దీని మీద సంతకం పెట్టనని చెప్పాను సార్. ఈలోపు మీ దగ్గరికి వచ్చాను సార్. ఒకవేళ మిమ్మల్ని కలవకపోయి ఉంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని, కానీ సంతకం మాత్రం పెట్టేవాడిని కదా సార్. ఇట్లా చాలా లో ఉంటుంది కదా. అవునండి, అవును. అంటే ఆ లో పిచ్కి టచ్ అవ్వడం కష్టం, పట్టుకోవడం కష్టమే, చేయడం కూడా టచ్ అవ్వడం కూడా కష్టమేనండి. వెరీ హ్యాపీ అండి. అంటే బాలకృష్ణ గారి అభిమానుల నుంచి అంటే ఫోన్ కాల్స్ రావడం, అంటే బాలయ్య గారి ముందు మీరు చేయడం, ఆయన వాయిస్ ఆయన ముందే చేయడం, నాకు తెలిసి ఇది ఈ 2 జరగలేదు ఇప్పటివరకు, ఎప్పుడు జరగలేదు. అది బాగా అనుభవిస్తున్నాను. అయితే ఇప్పుడు అదేంటంటే ఒక దెబ్బ ఈ బాలయ్య బాబు గారు అలా పట్టుకుంటాం, ఆయన చెయ్యి ఇట్లా పడింది. ఇప్పుడు ఎన్ని ఛానల్స్లో ఆ వీడియో ఉందో నాకే తెలియదు. అవును, అంటే సుమారు 100 ఛానల్స్లో వాటిల్లో వీటిలో మేము ఆ రోజు పోస్ట్ చేసాం. మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను నేను, వెంటనే ఒకసారి రండి అని చెప్దామని చెప్పాను. అది వైరల్ అయిపోయింది ఆ రోజు. ఏది ఇప్పుడు ఎంత చిన్న ఛానల్ చూసుకున్నా సరే, ఎంత చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసుకున్నా సరే, అస్సలు ఇది లేనిది కూడా 1 లక్ష వ్యూస్ ఉన్నాయి. సుమారు నేను అనుకోవడం ఒక 50 లక్షల నుంచి 1 కోటి మధ్యలో వ్యూస్ అయి ఉంటాయి. బాలయ్య బాబు అభిమానుల నుంచి ఏమైనా ఫోన్ రావడం, ఏమన్నా వాళ్ళు ఏమన్నా వచ్చినాయి? ఏమన్నారు సార్? వచ్చినాయి. నన్ను బాలయ్య బాబు గారి ఈ ఫ్యాన్స్ ఉన్నటువంటి గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో నన్ను యాడ్ చేశారు. అయిపోయింది, ఇంకా మీరు ఇప్పుడు అఫీషియల్ ఇంకా మెంబర్ అనమాట. అట్లా అంటే నేను ఎప్పుడు ఆయన అంటే ఎప్పుడూ అభిమానే, కానీ బట్ నేను కూడా ఒక కళాకారుని కాబట్టి ఈదిలో ఎక్కువ ఉంటాను. బట్ కాబట్టి ఇప్పుడు నన్ను వాళ్ళు దాన్ని ఇంకా ఓన్ చేసేసుకున్నారు. రేపు ఒకవేళ అంటే ఇప్పుడు ఈవెంట్స్ అన్నిటికీ ఆయన అటెండ్ అవ్వరు కాబట్టి మీకు ఫోన్ చేస్తే మీరు వచ్చేయచ్చు. ఇంకా అంతే, ఏ ఈవెంట్ అయినా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఫంక్షన్ ఏదైనా కానీ మీరు ఉండాల్సిందే. ఇంకా నాకు తెలిసి ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే చెప్పా కదా నాకు ఒక ట్రేడ్ మార్క్ పడిపోయింది శివ శివ అంటే. ఇంకా అందరూ ఫీడ్ చేసుకుని శివ బాలయ్య అని సేవ్ చేసుకుంటారు. అట్లా శివ బౌరిపోయి బాలయ్య అంతే. అలాగే చాలా ఇంకా 45 నిమిషాల్లో ఆయనతో ఉండి చాలా చాలా విషయాలు. ఇంకో విషయం అండి, ఆయన నేను ఏమన్నానంటే, సార్ ఆయనది నాది యాక్చువల్లీ ఒకటే నక్షత్రం. ఓ సూపర్. చెప్పా, సార్ మీది మూలగా సార్, నాది మూల సార్ అని చెప్పాను. మూల నక్షత్రం. ఆయన నిజంగా అసలు దాని గురించి ఎంత నాలెడ్జ్ అంటే, పెద్ద పెద్ద వేద పండితులు ఎట్లా ఉంటారో
ఆ మొత్తం జాతకం చెప్పేశారు, నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ ఎలా ఉంటుందని చెప్పేశారు. అవునవును. చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే దేవుడు అంటే భక్తి, పురాణాలు, ఇతిహాసాలు, వాటి గురించి ఉన్న నాలెడ్జ్, ఆ తర్వాత పాత సినిమాల్లో ఈ పురాణాలకు సంబంధించినటువంటి తీసిన సినిమాల్లో ఉన్నటువంటి డైలాగ్స్, ఎన్ని డైలాగ్స్ ఆయన నోటికి చెప్తున్నారంటే అన్ని డైలాగ్స్ నోటికి చెప్తున్నారు. అది అసలు అది కంప్యూటరా బ్రెయినా నాకు అర్థం కాలే, అలా చెప్తున్నారు అనమాట ఆయన ఈ విషయాలు. ఇంకోటి ఆయన ప్రతిదీ పొద్దున్నే 3:30కి నిద్రలేస్తారట. 3:30కి అట్లా నిద్రలేసి, అంటే 3.5 hours 4 hours ఆయన నిద్ర అంతేనట రోజుకి. నిద్ర లెగిసి పొద్దున్నే యోగా యోగా ఇవన్నీ కాలకృత్యాలు తీసుకుని యోగా యోగా ఇవన్నీ చేసేసి 1.5 hour పూజ చేస్తారట. 1.5 hour పూజ చేసి ఆయన ప్రతిదానికి టైం చూసుకుంటారు, పంక్చువల్గా ఉంటారు. ఈ టైం కనుక్కుంటే ఆ టైం ముహూర్తం చూసుకుని బయలుదేరుతారు. బయలుదేరితే ఒక్క పని ఆగాల్సింది అన్నీ అయిపోతాయట. అంత బాగా చెప్పారు. అంటే ఇంత పర్ఫెక్ట్గా పంక్చువాలిటీ ప్రేమిస్తూ, ఆ పంక్చువాలిటీని అలా ప్రేమిస్తూ అంత డిసిప్లిన్గా ఉంటున్నారని నేను అనుకున్నా. మరి ఎన్టీఆర్ గారు అబ్బాయి కదా, మరి అట్లనే ఉండాలి. అలా ఉండకపోతే అది కరెక్ట్ కాదు, కానీ ఎన్టీఆర్ గారు అబ్బాయి కాబట్టి అట్లనే ఉండాలి. అది ఉంటుంది అంతే, ఇంకా అంటే అట్లా అనిపించింది అనమాట. ఎంతైనా మా పెద్దలు ఎన్టీఆర్ గారు ఇట్లా లేచేవాళ్ళు, పొద్దున ఇట్లా భోజనం చేసేవాళ్ళు, ఇట్లా ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే విన్నామండి నేను. ఆయన కరెక్ట్గా ఆయన నోటెమ్మటే ఇవన్నీ ఎలా చేస్తారని చెప్తే తండ్రికి తగ్గ గుడికే అంతే సార్. అవును. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ సార్? అంటే మీరున్న ఇప్పుడున్న పొజిషన్కి మామూలు కాదండి, చాలా హ్యాపీ. కింద ఒక అతను కామెంట్ పెట్టాడండి, నేను అనుకోవటం ఇతను బాలయ్య బాబు ముందు ఎప్పుడు మిమిక్రీ చేస్తాడని వెయిట్ చేస్తున్నా. ఒకతను కాదు, ఈ కామెంట్ కనీసం ఒక 50 మంది పెట్టుంటారు. ఓకే, ఇతను బాలయ్య బాబు ముందు మిమిక్రీ ఎప్పుడు చేస్తాడు, ఆయన మిమిక్రీ ఎప్పుడు చేస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను. అది ఇప్పటికి చూశాను, ఫుల్ఫిల్డ్ అని చెప్పి పెట్టారు. వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యారు. మీరు అర్థమైందా? వాళ్ళ మనసులో ఉన్న కోరిక అది. అంటే నేను ఆయన కరవాలని కూడా చాలామంది కోరుకున్నారని నాకు తెలుస్తుంది. అంటే ఒకసారి నాకు ఒక విషయం, ఈ విషయానికి ఒకటి గుర్తొచ్చింది. చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో, ఒక ఆడియో ఫంక్షన్ ఏదో ఉంది, దానికి రావాల్సి ఉంది. ఆయన రావడం కుదరకపోతే నేను ఏదో ఒక బుక్ చదివాను. ఆ బుక్లో అది ఏమని రాసి ఉందంటే, ఒక విషయం మనం వెళ్ళడానికి వీలు లేకపోయినా, వెళ్ళలేకపోయినా, చెయ్యాలని లేకపోయినా ఎంతమంది అది జరగాలి అని కోరుకుంటారో అది ప్రకృతి వింటదట, అంతే విని అది జరిగేలా చేస్తుందట. అట్లా నేనే కాకుండా ఎక్కువ మంది కోరుకున్నారు. అలా నా కుటుంబం వాళ్ళు అందరూ కూడా కోరుకుని ఉంటారు కదా. నేనైతే అఫ్కోర్స్ నేను కోరుకోవడంలో ఇదే ఉంది, అది నా స్వార్థం. బాలయ్య బాబుని నేను కలవాలి అని అభిమానిగా, ఆర్టిస్ట్గా నేను అనుకుంటా. కానీ ఎక్కువ మంది కోరుకున్నారు, అది నాకు తెలిసింది. చాలా వాటిల్లో నేను ఆ కామెంట్ చూసా. ఎప్పుడు చేస్తారనుకున్నా ఫుల్ఫిల్డ్ వచ్చారు. అరే ఎప్పుడు కలుస్తారు నేను అనుకున్నా. ఇది ఇలా పెట్టారనమాట, డిఫరెంట్ ఛానల్స్లో పెట్టారు అట్లా. సో ఇంతమంది కోరుకున్నారు కాబట్టి జరిగిందని నేను నటసింహం ముందు చెప్పడం అనేది నాకు తెలుసు అదొక రేర్ ఫీట్, మామూలు విషయం కాదండి. ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా అలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలే. చాలా గొప్ప, అలా రియాక్ట్ అవుతారని నేను అనుకున్నా. బాగా చేశారని మామూలుగా అంటారు కదా, అట్లా అనుకున్నా. సో ఆయన వాయిస్ ఆయన ముందు చేసి, ఇంకో విషయం ఏంటంటే నేను అంటే నటులు చాలామంది వాయిస్లు వాళ్ళ ముందు నేను చేశాను. బట్ ఇంత బ్రహ్మాండమైనటువంటి కాంప్లిమెంట్ ఎవరు, నాకంటే మీరు బాగా చెప్పారని అంత కల్మషం లేకుండా ఇప్పుడు ఎవరు ఇవ్వలేదండి. సూపర్, వెరీ హ్యాపీ అండి శివ గారు. అండ్ మీకు ఇలానే అంటే ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఇంకా ఫర్దర్గా మీకు అన్ని క్యారీ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. అదే సో మచ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us అండి. థ్యాంక్ యూ శరత్ గారు.